భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామవరం మున్సిపాలిటీ 6వ వార్డులో ఉన్నటువంటి మా యొక్క మిత్రులు రమేష్ పాషి గారు. వీరు సింగరేణి మాజీ ఉద్యోగి. వీరు క్రితంలో అంటే మన వాతావరణంలో ఉన్నటువంటి మార్పులను గమనించి వాతావరణ సమతుల్యత ఏర్పరచడానికి వీరు నేను సైతం అంటూ మొక్కలు నాటడానికి వీరు ముందుకు వచ్చి గత 6 నెలల క్రితము ఈ యొక్క 2 మొక్కల్ని నాటారండి. ఈ యొక్క కానుగ మొక్క మరియు అదేవిధంగా అల్లనేరేడు మొక్క నాటినందుకు వీరిని నేను అభినందిస్తున్నానండి. ప్రతి ఒక్కరు కూడా వీరిని స్ఫూర్తిగా తీసుకొని ఈ విధంగా ఖాళీ ప్రదేశాలలో మొక్కలు నాటాలని కోరుతూ ఈ యొక్క రమేష్ పాసి గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నానండి. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఈ విధంగా మొక్కలు నాటి అందరికీ స్ఫూర్తిని కల్పించాలి. ఓకే ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్. ఇవి ఇట్లాంటి చెట్లు అనేది ప్రకృతికి పక్షులకి మనకి కూడా ఎంతో మంచిదండి. తింటే మనకు కూడా ఆరోగ్యానికి ఇట్లా కడుపులో ఉన్నటువంటి ఏవైనా సరే మనం తిన్నటువంటి వ్యర్థాలు ఉంటాయి కదా కొన్ని మనం తెలియకుండా వెంట్రుకలు అట్లాంటివి వాటిని క్లీన్ చేస్తుంది. బీపీ షుగర్ వీటి యొక్క గింజల్ని మనం దంచి వాటి పౌడర్ అనేది నీళ్ళలో కలుపుకొని తాగితే షుగర్ అనేది కంట్రోల్లో ఉంటుంది. ఈ యొక్క అల్లనేరేడు గింజలు, ఈ కానుక గింజలేమో వీటితోటి మనం డీజిల్ తయారు చేస్తాం. తర్వాత వీటి పుల్లలతోటి ముఖం కడుక్కుంటే పండ్లు అనేది గట్టిగా ఉంటాయి. చర్మ వ్యాధులకి పనిచేస్తుంది. పొలాలలో రైతులు ఈ యొక్క ఆకుల్ని దున్నేటప్పుడు పంట పొలాలలో దున్నేటప్పుడు ఈ ఆకుల్ని వేసి దున్నితే ఏమైందంటే వాటి పోషకాలు బాగా నత్రజని బాగుంటుంది. ఓకే అండి. మంచి మొక్కలు నాటారు కాశీ గారు, మంచి మొక్కలు నాటారు. ఇట్లా అందరికీ ఈ విధంగా స్ఫూర్తిగా ఉండాలి మీరు.